Hello aspirants, welcome to Bhagyalakshmi IAS Institute where passion meet purpose. సో ఈరోజు మనము మరి ఆంథ్రోపాలజీలో డే 2 క్వశ్చన్ చూస్తున్నామండి. సో ఈరోజు మన క్వశ్చన్ అయితే ద మీనింగ్ అండ్ స్కోప్ ఆఫ్ ఆంథ్రోపాలజీ. సో మొత్తం అంటే లైక్ ఒక కాన్సెప్ట్ వైజ్గా వస్తుంది, మీకు క్వశ్చన్ అడిగినా కూడా రాయాలి. ఫస్ట్ మరి క్వశ్చన్ అడిగినప్పుడు మీనింగ్ కానీ స్కోప్ కానీ అడిగినప్పుడు ఫస్ట్ ఆన్సర్ అనేది ఏ విధంగా స్టార్ట్ చేయాలి. సో ద ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ ఆంథ్రోపాలజీ? Anthropology is the study of man in terms of space and time. Okay, and the term anthropology is derived from the Greek word. ఎక్కడి నుంచి తీసుకున్నారు? Anthropos. So what is the meaning of this? So anthropos means man and the logos means science. So that is called what? The subject matter of the anthropology. So science of man. Next, ఇక్కడ మనకి స్పెసిఫిక్గా చూడండి, మీనింగ్ అడిగారు అండ్ స్కోప్ అడిగారు. సో అలాంటప్పుడు మనం ఎనీ టూ పర్సనాలిటీ డెఫినేషన్ అనేది మెన్షన్ చేసుకోవాలి. See here, according to the E.B. Taylor 1881, the science of man in his book The Study of Man and Civilization. So study of man and civilization గురించి చెప్పడము. And according to the Herskovits, the anthropology is the study of man and his work అని చెప్పడం జరిగింది. తర్వాత క్రోబర్ తీసుకుంటే ఆంథ్రోపాలజీ ఇస్ ద స్టడీ ఆఫ్ మ్యాన్ ఇన్ టోటాలిటీ. అండ్ ఇమాన్యుయల్ కాంట్ తీసుకున్నప్పుడు ఆంథ్రోపాలజీ తన బుక్ వచ్చేసి ఏంటంటే, బుక్ నేమ్ ఇది చాలా ఇంపార్టెంట్, మీరు ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ఆంథ్రోపాలజీ ఇట్ డిఫైన్స్ ఇట్ యాజ్ ద వే ఆఫ్ ద అనిమల్ ఆరిజిన్ డెవలప్మెంట్ ఆఫ్ ద సోషల్ కల్చరల్ బిహేవియర్ అండ్ ప్రోగ్రామ్ ఆఫ్ ద హ్యూమన్. ఆంథ్రోపాలజీ షుడ్ బి ఆప్లీ డిఫైన్డ్ యాజ్ ద అని, అంటే తన బుక్లో ఆంథ్రోపాలజీ యొక్క ఆరిజిన్ ఏ విధంగా ఉంది అండ్ సోషో కల్చరల్ డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది అనే దాని గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. అండ్ ఇట్ స్టడీ ద బయాలజికల్ అండ్ కల్చరల్ ఎవల్యూషన్ ఆఫ్ ద వేరియేషన్ కూడా చదువుతుంది. అండ్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ కన్సర్న్డ్ విత్ ద బయాలజికల్ అండ్ కల్చరల్ ఆస్పెక్ట్ అండ్ బట్ ఇట్ ఆల్సో కన్సర్న్ ద కొరిలేషన్ బిట్వీన్ దెమ్. ఓకే, సో ఇలా మనం ఏదైనా టూ పర్సనాలిటీస్ గురించి రాసుకుంటే సరిపోతుంది. ఓకే, నేను ఇక్కడ కొంచెం ఎక్కువ కూడా ఇచ్చాను. నెక్స్ట్ చూడండి, సో వాట్ ఇస్ ద మీనింగ్ అండ్ స్కోప్ అన్నారు. సో మీనింగ్ చూసాము. మరి ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి జర్మన్ ఆంథ్రోపాలజిస్ట్ ఉన్నారు అన్నట్టు, అమెరికన్ అండ్ జర్మన్ ఆంథ్రోపాలజిస్ట్ తీసుకున్నప్పుడు ఫ్రెంచ్ బోస్ తీసుకున్నప్పుడు ఇతను వచ్చేసి ఆంథ్రోపాలజీని 4-fold క్లాసిఫికేషన్ గా చెప్పడం జరిగింది. ఓకేనా, అండ్ సైంటిఫిక్ యాజ్ వెల్ యాజ్ ద హ్యూమనిస్టిక్ ఇంటర్ప్రిటేటివ్ అప్రోచెస్ ద్వారా. సో మరి ఈ 4-fold క్లాసిఫికేషన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఒకటి వచ్చేసి బయాలజికల్ ఆంథ్రోపాలజీ, ఆర్కియాలజికల్ ఆంథ్రోపాలజీ అండ్ కల్చరల్ ఆంథ్రోపాలజీ అండ్ ద లింగ్విస్టిక్ ఆంథ్రోపాలజీ. ఓకే, మరి రీసెంట్ గా తీసుకుంటే రీసెంట్లీ యాడెడ్ ద యాక్షన్ అండ్ అప్లైడ్ ఆంథ్రోపాలజీ. సో ఇక్కడ వచ్చేసి 4-fold క్లాసిఫికేషన్ అండ్ వన్ మోర్ న్యూగా యాడ్ చేసింది ఏంటంటే యాక్షన్ అండ్ అప్లైడ్ ఆంథ్రోపాలజీ. And the next, nature and the scope of anthropology. What is the nature and scope of anthropology? See here, according to the Jacobson, okay, the anthropology is a scientific study. ఇక్కడ ఏమన్నారండి, ఫస్ట్ మన నేచర్ ఆఫ్ స్కోప్ గురించి చదువుకునేటప్పుడు మనం ఏ విధంగా స్టార్ట్ చేయాలనేది కూడా చూసుకోవాలి ఇక్కడ, ఎందుకంటే నేచర్ అండ్ స్కోప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి క్వశ్చన్స్ అడుగుతారు అన్నట్టుగా, సో అప్పుడు మనం జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఫస్ట్ అకార్డింగ్ టు ద జాకోబ్ ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, ఆంథ్రోపాలజీ ఇస్ ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ ద ఫిజికల్, సోషల్ అండ్ కల్చరల్ డెవలప్మెంట్. ఓకే, కల్చరల్ డెవలప్మెంట్ అండ్ బిహేవియర్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్, సైన్స్ అండ్ దేర్ అపియరెన్సెస్ ఆఫ్ దేర్ ఎర్త్ అని చెప్పారు. ఓకే, సో రిమెంబర్ దిస్. అండ్ ద నేచర్ అండ్ ద స్కోప్, ఇట్ ఈస్ ద యూనివర్సల్, ఇట్ కవర్స్ ద హ్యూమన్ ఇన్ ప్రీ హిస్టారిక్. అంటే ఇది ఏమంటున్నారు, ఆంథ్రోపాలజీ అనేది తీసుకున్నప్పుడు ఇట్స్ ఎ యూనివర్సల్. ఇది ఏమేమి కవర్ చేస్తుంది అంటే ప్రీ హిస్టరీని కవర్ చేస్తుంది, ప్రోటో హిస్టరీ కవర్ చేస్తుంది అండ్ ద ప్రజెంట్ ను కూడా కవర్ చేస్తుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం ఫ్యూచర్ టైం కూడా ఇది వర్క్ చేస్తుంది అని చెప్పడం జరుగుతుంది. అండ్ ద సెంట్రల్ ప్రాబ్లమ్ ఆఫ్ ద ఆంథ్రోపాలజీ తీసుకున్నప్పుడు, వాట్ ఈస్ ద సెంట్రల్ ప్రాబ్లమ్? ద సెంట్రల్ ప్రాబ్లమ్ ఆఫ్ ఆంథ్రోపాలజీ ఈజ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద హ్యుమానిటీ. రిమెంబర్, okay, hence the major concern of anthropology are, what is the major concern? Origin and development of the species. And second one, so here see, manner which human form a groups and development distinctive way of the life and culture. Remember, okay. And the third one, various limitations ఏమేమి ఉన్నాయి అనేది చూసుకోవాలి. And potential in inheritance in humanity. And anthropology, what it deals with the evolution and variation
in man. Remember this. This is the very important. Next, we must add some emphasis on two aspects. ఖచ్చితంగా మనం కొన్ని యాడ్ చేయాల్సిన ఏంటి అని అంటే మ్యాన్ నేమ్లీ బయాలజికల్ అండ్ సోషల్ కల్చర్ గురించి మనం చూడాలండి. నెక్స్ట్ కమ్ టు ద స్కోప్ ఆఫ్ ఆంథ్రోపాలజీ. వాట్ ఇస్ ద స్కోప్ ఆఫ్ ఆంథ్రోపాలజీ? స్కోప్ ఆఫ్ ఆంథ్రోపాలజీ అని అడిగినప్పుడు ఇక్కడ బ్రాడ్లీ డిస్క్రైబ్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద 4 సబ్ డిసిప్లిన్స్ గురించి కూడా మనం వాటి యొక్క స్కోప్ అనేది మెన్షన్ చేసి రాయాలి. చాలా మంది జస్ట్ రాసేసుకుంటూ వెళ్ళిపోతారు, బట్ క్వశ్చన్ ఏం అడిగారు అనే దాని మీద మీరు ఖచ్చితంగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కమ్ టు ద బయాలజికల్ ఆర్ ఫిజికల్ ఆంథ్రోపాలజీ అండ్ సోషో కల్చరల్ ఆంథ్రోపాలజీ, ఆర్కియాలజికల్ ఆంథ్రోపాలజీ, దెన్ ఆఫ్టర్ లింగ్విస్టిక్ ఆంథ్రోపాలజీ. If come to the socio-cultural anthropology and first of all we'll discuss about the biological part. Okay, so the scope of the biological part. What is the scope? Scope అంటే ఏమొస్తుంది ఇక్కడ? It deals with the biological evolution and variation. What it deals? బయాలజికల్ ఎవల్యూషన్ అనేది ఏ విధంగా జరిగింది అండ్ వేరియేషన్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి. దెన్ వాట్ ఈస్ ద బయాలజికల్ ఎవల్యూషన్? బయాలజికల్ ఎవల్యూషన్ అంటే ఏంటిది? చూడండి ఇక్కడ ఇట్ ఈస్ స్టడీడ్ త్రూ ద వేరియస్ థియరీస్. బయాలజికల్ ఎవల్యూషన్ అనేది వేరియస్ థియరీస్ ద్వారా చదవడం జరిగింది. మనందరికీ తెలుసు, చిన్నప్పుడు కొంచెం మనం చూస్తూ అంటే చదివే ఉంటారు కదా, డార్విన్ థియరీ, సింథసిస్ థియరీ అని. సో ఈ థియరీస్ అనేవి బయాలజికల్ ఎవల్యూషన్ గురించి అండ్ బయాలజికల్ వేరియేషన్ గురించి ఏం చెప్తుంది అని అంటే, మన ఈ బయాలజికల్ వేరియేషన్ అంటే ఏంటండి? It is studied through the study of the genetics, human physical growth and development of the human and human adaptability. Okay, remember this is the scope of the biological anthropology. And in biological anthropology scope lone manaki primatology of anthropology, the man primates గురించి చదువుతుంది. స్టడీ ఆఫ్ ద primatology also physical anthropology కింద వస్తుందండి. నెక్స్ట్ తీసుకుంటే న్యూట్రాలజీ, ఇట్ స్టడీస్ ద న్యూట్రిషన్స్ గురించి చదువుతుంది. లైక్ ఇప్పుడు మనకి ద స్టడీ ఆఫ్ ద మాల్ న్యూట్రిషన్ కానీ, తర్వాత రీసెంట్లీ మనం తీసుకున్నప్పుడు ఇట్లా ఎగ్జాంపుల్స్ రాసుకుంటే మీకు వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది అన్నట్టుగా ఆన్సర్స్ కి. బీహార్లో 300 కిడ్స్ అనే వాళ్ళు చనిపోవడం జరిగిందని డ్యూ టు ద మాల్ న్యూట్రిషన్ వల్ల. సో ఇలాంటి మనం ఆన్సర్స్ చూసుకోవాలి. నెక్స్ట్ స్కోప్ ఆఫ్ ఆంథ్రోపాలజీ ఇన్ సోషో కల్చర్. స్కోప్ ఆఫ్ ఆంథ్రోపాలజీ తీసుకున్నప్పుడు ఇట్ స్టడీ ద సోషో కల్చరల్ ఎవల్యూషన్ అండ్ వేరియస్ ఇంట్రెస్ట్ అండ్ నాన్ మెటీరియల్ అండ్ మెటీరియల్ కల్చర్. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏమో ఇక్కడ మనకి స్కోప్ ఆఫ్ ఆంథ్రోపాలజీ సోషో కల్చరల్ పార్ట్ అన్నారు. సో సోషో కల్చరల్ పార్ట్ అనేది ఏ విధంగా ఎవల్యూషన్ అయింది, దాని యొక్క వేరియేషన్ అనేది ఏ విధంగా ఉంది ఆఫ్ నాన్ మెటీరియల్ అండ్ మెటీరియల్ కల్చర్, రెండు కూడా మనం చూసుకోవాలి. నెక్స్ట్ ఫర్దర్ ఇట్ స్టడీస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద ఎవల్యూషన్ ఆఫ్ ద వేరియేషన్ ఆఫ్ ద ఫ్యామిలీస్, మ్యారేజ్, కిన్షిప్, ఎకానమీ, పాలిటీ. అంటే మనకి ఇక్కడ సోషో కల్చర్ అన్నప్పుడు ఇవన్నీ కూడా వస్తాయి, సోషల్ గా అండ్ కల్చరల్ గా కూడా ఏ విధంగా డెవలప్ అయ్యామనేది. తర్వాత ఎథనోలాజీ అండ్ ఎథనోగ్రఫీ. ఎథనోలాజీ అంటే ఇట్ ఈస్ ద ఫీల్డ్ అండర్ ద కల్చరల్ ఆంథ్రోపాలజీ కింద వస్తుందండి. అండ్ ఇట్ రికగ్నైజ్డ్ ఇన్ 1810 లో రికగ్నైజ్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ అ కంపారిటివ్ స్టడీ ఆఫ్ ద కల్చర్ ఆఫ్ ద వరల్డ్, రిమెంబర్. అండ్ ఎథనోగ్రఫీ ఇట్ స్టడీస్ ఇంక్లూడింగ్ ద రిలీజియన్, ఎకనామిక్ ఆంథ్రోపాలజీ, సోషల్ ఆంథ్రోపాలజీ అండ్ ఆర్ట్ అండ్ మ్యూజిక్ ఇందులో మనకి ఇంక్లూడ్ అవుతాయి. నెక్స్ట్ స్కోప్ ఆఫ్ ద ఆర్కియాలజీ. ఓకే, నేను ఇక్కడ మీకు అన్ని ఒక్కొక్కటి ఇండివిజువల్ గా ఇస్తున్నాను కాబట్టి మీరు 4 క్వశ్చన్స్ ఒక్క క్వశ్చన్ లోనే కవర్ అవుతాయి. రిమెంబర్, ఇట్ స్టడీ ద ఎవల్యూషన్ ఆఫ్ ద మెటీరియల్ కల్చర్. జాకోబన్స్ టర్మ్ ఏమని డిఫైన్ చేశారు? డెఫినేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద అపియరెన్స్ ఆఫ్ దిస్ ఎర్త్ అపియరెన్స్ ఇక్కడ మనం తీసుకున్నప్పుడు ఏమని చెప్తున్నారంటే వాళ్ళు ఆర్కియాలజీ రిలేటెడ్ గా ఆర్కియాలజికల్ ఆంథ్రోపాలజీ అనేది ఏంటి అని అంటే ఇట్ స్టడీ ద ఎవల్యూషన్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్ ఆఫ్ మెన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ ద ఫజిల్స్ అండ్ ఆర్ట్ అండ్ ఆర్ట్ ఫ్యాక్ట్స్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ స్కోప్ ఆఫ్ ద లింగ్విస్టిక్ ఆంథ్రోపాలజీ. ఓకే, నెక్స్ట్ లింగ్విస్టిక్ అంటే ఏంటిది? భాషాపరం. సో మనకి ఇప్పుడు ఆర్కియాలజీ అంటే ఏమొస్తుందండి? ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నా ఆర్కియాలజికల్ ఫైండింగ్స్ కనుక్కుంటే అది ఏ సంవత్సరం, ఇప్పుడు మనకి క్రోనాలజీ ఉంది, డేట్స్ ఉన్నాయి, ఇయర్స్ ఉన్నాయి, పలానా టైంలో పలానా రాజులు వచ్చారని చెప్తారు, పలానా లైక్ ఇప్పుడు ఒక 10 years కింద ఏం జరిగింది, 20 years కింద ఏం జరిగింది, ఇప్పుడు ఒక 100 years కింద కాయిన్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ మనకి ఎలా తెలుస్తున్నాయి? ఇప్పుడు మన చరిత్ర మనకి ఎలా తెలుస్తుంది? బికాస్ ఆఫ్ ద ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్. గాట్ ఇట్? నెక్స్ట్ స్కోప్ ఆఫ్ ద లింగ్విస్టిక్ ఆంథ్రోపాలజీ. వాట్ ఇస్ ద లింగ్విస్టిక్ ఆంథ్రోపాలజీ? లింగ్విస్టిక్ అంటే ఏంటండి? భాష. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం తెలుగులో కమ్యూనికేట్ అవుతాము, ఇంగ్లీష్ లో కమ్యూనికేట్ అవుతాము, ఆర్ హిందీలో కమ్యూనికేట్ అవుతాము. వాట్ అబౌట్ దిస్ ఇస్ ద లాంగ్వేజ్. సో లాంగ్వేజ్ అనేది ఏ విధంగా ఉంది, ఈ లాంగ్వేజ్ అనేది ఏ విధంగా వచ్చింది, ఈ లింగ్విస్టిక్ ఆంథ్రోపాలజీ అనేది ఏం చెప్తుంది అనేది మనం ఇక్కడ చూసుకోవాలి. ఓకే, ఇట్ ఈస్ ఫోకస్ మెయిన్లీ ఆన్ అన్రిటన్ లాంగ్వేజెస్ ఆఫ్ నాన్ వెస్టర్న్ పీపుల్. అండ్ మనం ఇప్పుడు తీసుకుంటే ఈ థియరీస్, ఇప్పుడు లాంగ్వేజ్ బేస్డ్ థియరీస్ అనేవి ఎక్కడి నుంచి వచ్చాయంటే జనరల్ గా తీసుకుంటే లాంగ్వేజ్ బేస్డ్ మెయిన్లీ ఆన్ ద యూరోపియన్ లాంగ్వేజ్ అండ్ ఎగ్జామింగ్ ద లాంగ్వేజ్ ఇన్ ఫుల్ రేంజెస్ సోషో కల్చరల్ సెట్టింగ్. అంటే మనకి ఈ భాష కూడా ఇప్పుడు మనము ఆర్యన్
మన ఇండియా ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా తీసుకున్నాం అనుకోండి, మనకి ఆర్యన్ అని, తర్వాత చైనీస్ అని, లేకపోతే టిబో చైనా అని, ఇలా డిఫరెంట్ అంటే నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ ఇలా అన్ని ఏరియాస్ నుంచి మనం తీసుకుంటామండి. సో మరి మనం స్కోప్ ఆఫ్ లింగ్విస్టిక్ ఆంథ్రోపాలజీ ఏం చదువుతుందంటే లాంగ్వేజెస్ గురించి చదవడం జరుగుతుంది. సో లాంగ్వేజెస్ వేరియేషన్స్ ఏ విధంగా ఎవల్యూట్ అయ్యాయి అనే దాని గురించి చెప్తుంది అన్నట్టుగా. ఓకేనా. నెక్స్ట్ స్కోప్ ఆఫ్ ద అప్లైడ్ అండ్ యాక్షన్ ఆంథ్రోపాలజీ. వాట్ ఈస్ ద అప్లైడ్ అండ్ యాక్షన్? ఇక్కడ హియర్ అప్లైడ్ అంటే ఏంటిది, యాక్షన్ అంటే ఏంటిది? సో మనం చాలా మట్టికి వినే ఉంటాం, ఆంథ్రోపాలజిస్టులు డిఫరెంట్ ప్లేసెస్ లోకి వెళ్ళి వాళ్ళు ఫీల్డ్ వర్క్ చేసి మనకు డేటా అనేది ప్రొవైడ్ చేస్తారు. సో మరి ఇక్కడ వాళ్ళు డేటా అనేది ప్రొవైడ్ చేసిన తర్వాత ఈ డేటాని గవర్నమెంట్ తీసుకుంటుంది. తీసుకుని ఏం చేస్తుంది, కొన్ని పాలసీస్ అనేది అని ఏర్పాటు చేస్తుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనము 1950s లో తీసుకున్నప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు ట్రైబల్ డెవలప్మెంట్ కోసము డేటా తీసుకొని ఎల్పి విద్యార్థి వాళ్ళ దగ్గర ఈ 5th 6th షెడ్యూల్ అనేది డెవలప్ చేయడం జరిగిందని మనము జాగ్జా రిపోర్ట్ లో చూసుకుంటాం. సో అదే విధంగా ఇలా ఇప్పుడు ఎందుకంటే మనము ప్రతి ట్రైబల్ ప్లేస్ కి వెళ్ళలేరు కదా, సో వీళ్ళు సర్వే చేసిన రిపోర్ట్, ఆంథ్రోపాలజిస్టులు కానీ సోషాలజిస్టులు కానీ రిపోర్ట్ ఉంటుంది కదా, దాని బేస్డ్ మీద ఆ పాలసీస్ అనేది క్రియేట్ చేస్తారు. సో దాన్ని అప్లై చేస్తారు అన్నట్టుగా. సో దిస్ ఇస్ అప్లికేషన్స్ ఆఫ్ ఆంథ్రోపాలజీ. వాట్ ఇస్ ద యాక్షన్? మరి యాక్షన్ అంటే ఏంటి అని అంటే, మరి ఇప్పుడు ఆ పాలసీ అనేది ఇంప్లిమెంట్ అవుతుందా లేదో కూడా తెలియాలి కదా. సో అదన్నట్టుగా. ఓకే. సో హియర్ ఇట్ హెల్ప్స్ ఇన్ అచీవింగ్ ద డెవలప్మెంటల్ నీడ్స్ ఆఫ్ ద పర్టికులర్ సొసైటీ. ఒక పర్టికులర్ సొసైటీ డెవలప్మెంట్ నీడ్స్ కు ఇది చాలా యూజ్ అవుతుందని చెప్పడం జరుగుతుంది. ఓకేనా, చెప్పడం జరుగుతుంది. అండ్ ఇట్ వర్క్ విత్ ద లోకల్ పీపుల్ టు డిజైన్ ద కల్చరల్ అప్రోప్రియేట్ చేంజెస్. అయితే వీళ్ళు ఏం చేశారు, లోకల్ పీపుల్ తో వర్క్ చేయడము, తర్వాత అక్కడ ఏమేమి అవసరాలు ఏమేమి ఉన్నాయి అనే దాని మీద ఇక్కడ వర్క్ అయితే చేయడం జరుగుతుంది. ఏమైనా పాలసీస్ సరిగా ఇంప్లిమెంట్ అవుతున్నాయా లేదా అనే దాన్ని కూడా ఇది యూజ్ అవుతుంది. సో ఇది మనకి వచ్చేసి ఎక్కడ యూజ్ అవుతుంది అంటే అడ్మినిస్ట్రేటివ్ పాలసీ డెవలప్మెంట్ లో మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి. అండ్ ఫీల్డ్ వర్క్ ట్రెడిషన్ అనేది కూడా మనకి ఇందులో ఒక పార్ట్ గా వస్తుంది. పార్టిసిపేటరీ అబ్జర్వేషన్స్, ఫీల్డ్ వర్క్ అంటే ఆ ప్లేస్ లో ఉండి వాళ్ళ గురించి తెలుసుకోవడము, తర్వాత పార్టిసిపేటరీ అబ్జర్వేషన్ మెథడ్ అనేది కూడా మనం ఇక్కడ యూజ్ చేస్తాము. సో ఈ విధంగా మనకి ఇది యూజ్ అవడం అయితే జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్, సో ఆఫ్టర్ దిస్ మీరు ఇంకొంచెం ఎక్స్టాండ్ గా రాసుకుంటే ఇక్కడ సరిపోతుంది. ఆంథ్రోపాలజీ అనేది ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనే దాన్ని కూడా మనం చూసుకోవాలి. హ్యూమన్ ఎక్స్పీరియన్సెస్ అండ్ సోషల్ సైన్స్ కంప్లీట్ గా ఒక కన్క్లూజన్ అనేది సింపుల్ గా రాసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ కంక్లూజన్ తీసుకున్నప్పుడు ద సమ్ ఆఫ్ ఆల్ ద స్కోప్ అండ్ నేచర్ ఆఫ్ ద ఆంథ్రోపాలజీ ఈజ్ వెరీ వైడ్ అండ్ ఇంక్లూడింగ్ ద బయాలజికల్, సోషల్ అండ్ ఆర్కియాలజికల్ ఫీచర్స్ ఆఫ్ ఆంథ్రోపాలజీ సచ్ as ద హోలిస్టిక్, కల్చరల్ రిలేటివిజం అండ్ క్రాస్ కల్చరల్ స్టడీస్ and the participant observation and distinguish in form of the other social successes. ఓకే, సో ఈ విధంగా మనం ఏం చేయాలంటే సమ్మరైజ్ చేసుకుంటూ ఆన్సర్ ని రాసుకోవాల్సి ఉంటుందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ ది వీడియో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు కమెంట్ కూడా చేయండి మీకు నచ్చితే. దెన్ విల్ కంటిన్యూ ఫర్ ద మోర్ వీడియోస్.